సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ మీడియా అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడికి వచ్చిన విల్ విషెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నేను కథ విన్నప్పటి నుంచి మోస్ట్ ఎగ్జైటింగ్గా ఆ రిలీజ్కి వెయిట్ చేస్తుంది, ఆ 31st ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది హైయెస్ట్ ఈ సినిమాకే. ఎందుకంటే నేను ఎలాంటి కథ అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి ఎమోషన్ నా సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉండాలనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకున్నానో, ఎలాంటి డ్రామా కానీ ఎమోషన్స్ కానీ అడ్రినలిన్ కానీ హీరోయిజం కానీ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నానో అది 100% నేను అనుకున్నట్టు కూడా కాదు, యాక్చువల్లీ ప్రశాంత్ అనుకున్నాడు నాకు కావాల్సినట్టు, నాకు కరెక్ట్గా ఉండేటట్టు 100% సెట్ అయిన సినిమా ఇది. అంటే సెట్ అవ్వడం అంటే మా టీము ప్రశాంత్ అండ్ మా టీం సెట్ చేశారు. బట్ యా, సో ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయిన సినిమా నాకు తెలిసి నా కెరీర్లో నాకు ఇప్పటివరకు లేదు. ఇది ఎందుకు ఇంత నమ్మకంగా బలంగా చెప్తున్నా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి RX100 రిలీజ్ అయ్యి 5-6 years అవుతూ ఉంది. హ్యావ్ డన్ అబౌట్ 8-9 films. అందులో కొన్ని అనుకున్నట్టు ఆడలేదు, కొన్ని బాగానే ఆడినాయి. రీసెంట్గా బెదుర్లంక హిట్ అయింది. బట్ ఎన్ని చేసినా నేను అనుకుంటున్నా నాకు కావాల్సినట్టు ఆ ప్రాపర్ ఫుట్ ఏదైతే ఉందో, అడుగు కరెక్ట్గా ఫర్మ్గా ముందుకెళ్ళేది, అది నాకు ఈ సినిమాతోనే దొరుకుతుంది. బికాజ్ ఎలాంటి ఇది సినిమాకి ఇలాంటి ఎలిమెంట్ పెడితే హిట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి ఐటమ్స్ పెడితే హిట్ అవుతుంది, ఆర్ ఇలాంటి ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్స్ ఉండాలి, ఆ రేంజ్ ఆఫ్ హీరో ఉండాలి, ఆర్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వేటి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటే, సినిమా ఎందుకు ఆడుతుంది అని అంటే, సినిమా బాగుంటుంది అనే మెయిన్ రీజన్తో వస్తున్న సినిమా ఇది. ఈ మధ్య ఎవరన్నా ఒక నా స్టేజ్లో ఒక యంగ్ హీరో ఏదన్నా ప్రాపర్ సీరియస్ మాస్ సినిమానో, ఆర్ సీరియస్ కమర్షియల్ సినిమానో, సీరియస్ ఎమోషనల్ సినిమానో చేద్దాం అనుకుంటే, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అది చేసిన విధానానికి ఐదర్ ఇమేజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడం, ఆర్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, ఇమేజ్ కరెక్ట్గా ఏదన్నా మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే కమర్షియల్ చేసే ప్రాసెస్లో ఏదన్నా ఎగ్జాజరేటెడ్ థింగ్స్ పెట్టడం, అది ఆడియన్స్కి కొంచెం ఓల్డ్ టైప్లో అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ అవుతూ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి మేము ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా 100% ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ మన మధ్యలో జరుగుతున్న కథలాగా మన కళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంత హుక్డ్ ఉంటారు అండ్ అంత ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఆ కథలో నుంచి, ఆ ఎమోషన్లో నుంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ సినిమాలో ఉన్న లవ్ కానీ, సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కానీ, ఆర్ ద హీరోయిక్ పార్ట్ కానీ, ఎమోషనల్ పార్ట్ కానీ వెరీ న్యాచురల్గా ప్రతిదీ మీ హార్ట్కి డైరెక్ట్గా టచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేటప్పుడు, తర్వాత చూసుకున్నాక ఇంత సాటిస్ఫాక్షన్, నాకు ఇప్పుడు రాబోతున్నందుకు ఇంత ఎగ్జైట్మెంట్, ఇవన్నీ నాకు అయ్యాయి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మీకు తెలుసు ఎక్కువ మాట్లాడిన ఏ సినిమాకి, బట్ ఇలా మాట్లాడుతున్నాను, ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని అంటే, దానికి ఐ థింక్ అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు. ద హోల్ అండ్ సోల్ రీజన్ ఈజ్ అవర్ డైరెక్టర్ ప్రశాంత్. ఇంకా ప్రశాంత్ గురించి ఇప్పుడే అంటే నా ఇంపాక్ట్ అయితే మీకు చెప్పాను, బట్ ఇంకా తన గురించి ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదు. 31st తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, మీరే చెప్తారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఇంకొక చాలా మంచి విషయం, టీంలో ఉన్న ప్రతి ఒక్కరం
మా ఎడిటర్, మా మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమాటోగ్రఫర్, మా సౌండ్ మిక్సింగ్, మా ఎవ్రీవన్ మా పోస్టర్ డిజైనర్, మా రైటర్, అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ఈ సినిమా అయిపోతూ ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ సినిమా ఫినిష్ అయ్యే టైంలో ఇప్పుడు కూడా ఫేస్లో ఒక ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్తో, వర్క్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది సక్సెస్ కోసమో, మనీ కోసమో, ఫేమ్ కోసమో కాదు, సినిమా మీద ఉండే ప్యాషన్. సినిమా మీద ఉండే ప్యాషన్ ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది. అది ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంత కలెక్షన్స్ వచ్చినా అది మాత్రం మనం తీసుకురాలేము. సో అందుకు మా టీం అందరము చాలా రిలీజ్కి ముందే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక, హిట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మాకు ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండింది. అలా వర్క్ చేసాం ఈ సినిమాకి. అలాగే ఒక్కొక్కరి గురించి చెప్పడం లేట్ అవుద్ది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్విక్. నేను చెప్పినట్టు మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా ఎడిటర్ సత్య, సినిమాని నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకుంటామో అంతకంటే 1% ఎక్కువ అనుకుంటాడు. ద వే హీ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎడిటర్. దెన్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్ సార్. ఆయనకి ఉండే వాస్ట్ ఎక్స్పీరియన్స్ మా సినిమాకి యూజ్ అయ్యి, ఆయన కూడా మా యంగ్ టీమ్తోనే ఆయన జెల్ అయ్యి మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఇస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినట్టు ఆయన కూడా అడాప్ట్ అవుతూ, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కపిల్, రదన్ గారు ఒక సాంగ్ ఇచ్చారు, సెట్ అయిందే సాంగ్, విచ్ ఇస్ మీ అందరికీ బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ రదన్ సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్, సినిమాలో ఉన్న మ్యూజిక్ అంతా ఇస్ డన్ బై కపిల్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. బట్ మీకు ప్రశాంత్ అండ్ కపిల్ కలిపి వాళ్ళు చేసిన వర్క్ మీకు 100% ఎక్కడ ఓ డెబ్యూ డైరెక్టరు అండ్ ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు 1% కూడా అనిపించదు. అది 100% గ్యారంటీ. ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఈ మ్యూజిక్ వచ్చిన విధానం మీరు ఇప్పటికీ టీజర్, ట్రైలర్ అవి చూశారు. సినిమాలో ప్రతి సీన్ ఎలా కన్వే అవ్వాలో 100% అలాగే కన్వే అవుతుంది ఆ మ్యూజిక్ వల్ల. అండ్ మా డైలాగ్ రైటర్ మధు గారు, అసలు ఇలాంటి సినిమాకి కావాల్సినవి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డైలాగ్స్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్ ఉన్న డైలాగ్స్. ఎక్కువ అవుతే మెలోడ్రామిక్ అవుతుంది, తక్కువ అవుతే ఎమోషన్ రీచ్ అవ్వదు. సో ద వే ఈ కథని అర్థం చేసుకొని ప్రశాంత్ అండ్ మధు గారు కలిసి ద వే దే రోడ్ దిస్, అండ్ ఆ డైలాగ్స్ కానీ మీకు వినేటప్పుడు అట్లీస్ట్ దేర్ విల్ బి 4-5 డైలాగ్స్ మీకు స్ట్రైట్గా హార్ట్లోకి గుచ్చుకొని ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు చెప్పినట్టు ఎక్కడ ఓవర్ అవ్వకుండా, న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా, ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ అంతే స్ట్రాంగ్గా ఉంటూ ప్రతి క్రాఫ్ట్ మీకు 100% ఆ జాబ్, నేను చెప్పిన ఈ కేటగిరీలో ఉన్న జాబ్ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది. సో ఇలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇలాంటి అవుట్పుట్తో, ఇలాంటి ధీమాతో నాకు సినిమా రిలీజ్కి ముందు ఒక 5 రోజులకి ఇలా ఉండడం చాలా రిఫ్రెషింగ్ ఉంది. టెన్షన్ తక్కువ పడ్డాం సినిమా రిలీజ్కి ముందు. సో అండ్ అండ్ టెక్నీషియన్స్ అనే కాదండి, మా సినిమాలో ఉన్న పనిచేసిన అందరం, బీట్ ఆర్టిస్ట్ ఆర్ ఎవ్రీవన్, నేను అండ్ ఐశ్వర్య మీనన్, వినో టీజర్ ట్రైలర్లో ఐశ్వర్య మీనన్ ఇష్టపడే అబ్బాయిలందరికీ ఇంకొంచెం చూపించలేదు. సారీ ఫర్ దట్, బికాస్ దెర్ ఈస్ ఎ రీజన్. సినిమా చూసాక మీకు అర్థమవుద్ది. బట్ వీఆర్ రియలీ హ్యాపీ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఐశ్వర్య ఫర్ ద వర్క్ షీ డిడ్ ఇన్ దిస్ ఫిలిం. తడబడుతూ అడుగులేస్తున్నప్పుడు బెదుర్లంక ఒక హిట్తో కొంచెం నిల్చోగలిగాను. ఇప్పుడు కాన్ఫిడెంట్గా 10 అడుగులకి మొదటి అడుగు ఫస్ట్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఈ సినిమాతో వేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ కార్తికేయ గారు. ఐశ్వర్య మేనన్ మాటలు వినేద్దాం ఇప్పుడు.
Thank you, press and media, for coming here today. I really hope you like the trailer, and I really hope and pray that you like our film too. That's releasing on the 31st of May this month. I'd like to thank my director Prashant. He actually, I signed Bajay Vayu Vegam the first before Spy. So I have to thank him for launching me into Tollywood. Thank you. And I again pray that, you know, it does miracles for Prashant and for all of us. And Vamsi Garu and Pramod Garu, I would like to thank my privileged production house UV Creations. We all know for the spectacular content they create, and I'd like to thank them. And our hero Kartikeya, thank you so much, Karthik, for being a lovely co-star. I've always admired him for the wonderful performer he is, and it was just wonderful working with him. And I want to thank a lot of people in our team. I think I'll do that in the pre-release event. I don't want to take much of your time. Thank you so much. Thank you for coming here today. భజే వాయువేగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను మాటలు రాశాను. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పి అనుకుంటారు, బట్ సినిమా చూసిన తర్వాత దీన్ని ఒక జాన్రాలో ఫిట్ చేయటం కుదరదని చెప్పి అర్థమవుతుంది అందరికీ. అంటే ఇందులో ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య ఆ ఎమోషన్స్ కానీ, బ్రదర్స్ మధ్య ఎమోషన్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎక్స్ట్రాడినరీ క్రైమ్ బ్యాక్ డ్రాప్లో నడిచే టోటల్ ప్యాకేజ్ ఇది, ఒక కంప్లీట్ సినిమా ఇది. మే 31st రిలీజ్ అవుతోంది భజే వాయువేగం. అందరూ తప్పకుండా చూడాలని. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ ప్రశాంత్ గారి మాటలు వినేద్దాము. భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డైరెక్టర్, ప్లీజ్. యా, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ సినిమా కొంచెం తప్పేమన్నా మాట్లాడితే కొంచెం ఇగ్నోర్ చేయండి. యా, ట్రైలర్ చూసారు కదండి. సో ఇట్స్ ఎమోషనల్, ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. యూవీకి థ్యాంక్ యూ. సో నేను వాళ్ళతో 10 yearsగా పార్ట్ అయి ఉన్నా. సో ఐఎమ్ లాంచింగ్ విత్ దెమ్. సో యాక్చువల్గా ఈ సినిమా ఒప్పుకున్నందుకు మా హీరోకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంతే. యాక్చువల్గా విల్ టాక్ లేటర్ అండి. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు లైక్ మీ టాకింగ్ టూ మచ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద Q&A సెషన్. హలో కార్తికేయ గారు. హలో అండి. అయితే సార్, ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే కనిపిస్తుంది మాకు. అంటే మరి ఇంకా దీంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా తీసుకొస్తారనేది సినిమా చూస్తే అర్థమవుదేమో మరి. అయితే యాక్చువల్గా బ్యాట్తో బాల్ని కొట్టడం చూసాం, కానీ మనుషులు ఏంటండి ఆ రకంగా కొడుతున్నారు. అంటే జస్ట్ ఒక నార్మల్గా ఒక యాక్షన్ దీనికోసం స్టైలిష్గా ఉండడానికి తీసుకున్నారా, లేదంటే ఏమన్నా అక్కడక్కడ క్రికెట్ డ్రెస్తో కూడా కనిపిస్తున్నారు కదా, సో ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారు దీంట్లో? అదే అండి, అంటే వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే. బ్యాట్ వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు. యా, ఆఫ్ కోర్స్ అదే చెప్పా కదా, ఇట్ ఈస్ లుకింగ్ స్టైలిష్, బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని. బ్యాట్ తన బ్యాట్ చేతిలో ఉంటే తనకు ఉండే కాన్ఫిడెన్స్, ఆ బ్యాట్ ఇచ్చే పవర్తో తను చేయగలిగే యూనో ఆ డ్యామేజ్. సో దానికోసం బ్యాట్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ దట్ అంత స్టైలిష్గా కనిపించడం. అయితే ఇది ప్రభాస్ గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే, ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో మరి ఈ ట్రైలర్ ఏమైనా ప్రభాస్ గారు చూడడం కానీ, ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడడం కానీ, ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? లేదండి, అట్లాంటిది ఏం జరగలేదు. బికాజ్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా. బట్ యా, అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ అన్నప్పుడు యూనో ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. వీ ఆల్వేస్ హ్యావ్ దిట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్గా కలవడం అయితే అవ్వలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ వేస్తుందని చెప్పి, ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటుంది యాక్చువల్గా. మీ ఆ స్ట్రాంగ్నెస్ మీ మైండ్లో సెట్ అవ్వడానికి యాక్చువల్గా ఏదంటున్నారు? కాన్ఫిడెంట్గా వేస్తున్నా అన్నారు కదా. అవును సార్, కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వచ్చిందేమంటున్నా. ప్రభాస్ గారు బ్యాన్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ వన్ మోర్ థింగ్, చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి. అంటే భజే వాయు వేగం అనగానే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా, దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి? లేదండి, యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమాది లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు. యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్. బట్ అది ప్రతి సినిమాకి కుదరదు, ప్రతి సినిమాకి యూనో అవ్వదు.
బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం, అదే టైంకి మేము అడగడం, ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా ఉండడం, ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో, అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం, అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. సో అంటే చిరంజీవి గారి టీజర్ లాంచ్ అనేది ప్రమోషనో లేకపోతే మాకు జరిగే హెల్ప్, ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి. అది ఆయన మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం. ఆ ధైర్యం ఇచ్చారు ఆయన కలిసినప్పుడు. దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్. యా, అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలాసార్లు పడుతూ లెగిస్తూ అడుగులేసానని చెప్పి. బట్ మీరు పడినా లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కానీ బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటుంది కదా. మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్తోనే మీరు లాంచ్ చేస్తున్నారు? లేదు అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ. బట్ ప్రశాంత్తోని ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ 15 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని. బికాజ్ సినిమా గురించి తప్పితే ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడిన 10-15 నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు, తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా. ప్రశాంత్ గారు, హాయ్ డైరెక్టర్. హాయ్ బ్రో. ట్రైలర్ చాలా బాగుంది, అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మీ ట్రైలర్ కట్ వరకు. ఓకే, ఈ టైటిల్ గురించి మాట్లాడితే ప్యూర్లీ తెలుగు టైటిల్ కదా, భజే వాయు వేగం, అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది? టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మేము చాలా అనుకుంటున్నానండి, అంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి. సో ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ అది. అంటే మేము తెలుగు టైటిల్ కోసం వెతుకుతున్నాము. ఈ వేగం వాయువేగం ఈ స్టైల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇంకొక అనిల్ ఒక ఆయన ఉంటాడు మా ఫ్రెండ్. సో అతను సినిమా చూసిన తర్వాత సజెస్ట్ చేశాడు. సో ఎవ్రీబడి లైక్ ఇట్. సో ఇంకా అది ప్రాపర్గా యాప్ట్ అని చెప్పి పెట్టేస్తాం మేము. సో ట్రైలర్లో పూర్తిగా ఫుల్ యాక్షన్ మోడ్ ఉంది. సినిమా అంతా యాక్షన్ ఉంటుందా లేకపోతే లవ్ కూడా ఉంటుందా మీరు చెప్పిన? సార్ లవ్ అన్నీ ఉంటాయండి. యాక్చువల్గా ఎమోషన్ ఆమెది నేను యాక్చువల్గా దట్ వాజ్ మై కాల్ అండి. ఐఎమ్ సారీ. నేను అంటే కొంచెం ఆగాలి సినిమా వరకు అని చెప్పేసి నేను ఆమెది ఎక్కువ పెట్టలేదు దీంట్లో. అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ కీ సీన్స్లో తను ఉంటుంది, అది నేను ట్రైలర్లో పెట్టలేను. అది సినిమా చూసినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అది ఎందుకు నేను పెట్టలేదు దీన్ని అనేది. ఓకే, కట్. హాయ్ సార్. హలో అండి. బెదిర్లంటారా మీరంటే RX100 సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి అన్నారు. కానీ బెదిర్లంక మేమైతే యాజ్ ఏ యాక్టర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి సినిమా బాగానే చేశారు, మీ వరకు బాగా చేశారు. కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయి అనుకున్నారు? ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే 100% రైట్ స్టెప్ వేద్దామని వేస్తాం సార్. బట్ నేను అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను, ఎక్కడ డీవియేట్ అవుదాం అనుకోలేదు. హిట్ కోసం అని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో, నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇది చేస్తే సక్సెస్ అవుద్దని నేనంత కాన్ఫిడెంట్ కాని థింగ్స్ చేయడం, నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇందులోనే నేర్చుకుంటా, సక్సెస్ అయితే ఈ పాత్లోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్ని ఎంచుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము, ఆ రోజుకి నాకు ఉండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో అవన్నీ నేను ఆ స్టెప్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.